అందరికీ నమస్తే. నేను సైదయ్య మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే హోరాహోరుగా జరుగుతుంది. ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం, సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అని 24వ వార్డులో ఒట్యాల శేఖర్ గారు పోటీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగానే వారిని అడిగి తెలుసుకుందాం. వీళ్ళకి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి అన్న, మీకు ఎలాంటి స్పందన వస్తుంది 24వ వార్డు ప్రజల నుంచి? అన్న, మీ ఛానల్ కు ధన్యవాదాలు. 24వ వార్డు ప్రజలు ఒక పనిచేసే నాయకుడు కావాలని వాళ్ళు కోరుకుంటుర్రు. ఎందుకంటే చాలా ఇబ్బందులలో ఉన్నారు మా వార్డు ప్రజలు. ఈసారి నాకు మంచి అవకాశం ఇచ్చేలా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి నా గెలుపు అనేది ఊహించని విధంగా ఉంటదని నేను ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాను. ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? నేను గత 15 సంవత్సరాల నుంచి ఈ వార్డు మీద పూర్తి అవగాహనతోటి నేను రాజకీయంగా ఇక్కడ ఉన్న వ్యక్తిని. నాకు ఇక్కడ సొంత కుటుంబ సభ్యుల లెక్క నేను అన్ని ఇండ్లల్లో అందరిలా నేను కలిమెలిగి ఉన్న వ్యక్తిని. మీకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి అని ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి ఒట్టెజాన యాదవ్ గారికి అంచనా ఎలాంటి సపోర్ట్ ఉంది? అన్నగారు నాకు సొంత తోబుట్టు లెక్క, నేను ఆయన గురువు లెక్క భావిస్తా, తోబుట్టు లెక్క భావిస్తా. నా అన్న సొంతం. మా అన్నగారి సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. నేను ఆయన మన ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు కూడా అతను వెంటనే, నేను అన్న వెంటనే ఉన్న వ్యక్తిని. నాకు అన్నే నాకు అన్ని. 24వ వార్డులో రేపు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటారు మీరు? ఫస్ట్ నా దృష్టికి వచ్చిన సమస్య, ఒక 4 సమస్యలు వచ్చినాయి. ఒకటి, పింఛన్లు. పాపం వృద్ధా పింఛన్లు, వికలాంగుల పింఛన్లు, వితంతు పింఛన్లు, వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళకు గత పాలకులు మరి పింఛన్లు ఎందుకు పెట్టలేదో మరి అది నాకైతే లోతుగా తెలియదు. నేను దాని మీద పూర్తి అధ్యయనంతో ఉన్నా. వాళ్ళకు పింఛన్లు పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే 6 సంవత్సరాలు అవుతుంది ఒక వ్యక్తి వాళ్ళకు వికలాంగుల సర్టిఫికేట్ వచ్చింది. 6 సంవత్సరాల నుంచి రెన్యువల్ చేయించుకుంటున్నారు, కానీ అతను పింఛన్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అనే దాని మీద నా దృష్టికి వచ్చింది. ఇట్లాంటి సమస్య మీద నేను ముందుగా దాన్ని వాళ్ళకు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నా. 2, ఇండ్ల సమస్య. గత గవర్నమెంట్ల టీఆర్ఎస్ లో ఒక 5 ఇండ్లే తెచ్చిండు. మరి అవతల వార్డులలో 70-80 ఇండ్లు వచ్చినాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. ఆయన తేలేకపోయిండు, ఇయలేకపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా 500 ఇండ్లు సర్వే చేసిర్రు, 5 ఇండ్లే తెచ్చిండు. ఈయన ఇయలేకపోయిండు, చేయలేకపోయిండు. నా ప్రజలు మొత్తం అందరూ నాకు అండదండగా ఉండరు. వాళ్ళు నన్ను దీవించి ఈసారి గెలిపిస్తే ఈ ఇండ్ల సమస్య ఒకటి క్లియర్ చేస్తా. పూర్తిగా 500 ఇండ్లు సర్వే చేసిరు కదా గవర్నమెంట్, ఆ సర్వే రిపోర్టు నా చేతికి తీసుకొని నేను దాని మీద పూర్తిగా అది ఎక్కడికైతే తీసుకెళ్లి మాట్లాడాలనో ఆ సమస్యను నేను పరిష్కారం చేసుకొని, నా వార్డులో ఇంతమంది ఇండ్లు లేని నిరుపేదలు ఉర్రు, వాళ్ళకు ఒక అవకాశం నేను ఆ ఇండ్ల గురించి వాళ్ళకు ఆ ఫలాలను తీసుకొచ్చి పంచాలనేది నా మొదటి లక్ష్యం. మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 24వ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు? నేను మనం అంతా ఇక్కడ నిరుపేదలం, మన వార్డులో ఉన్న వాళ్ళం అయితే నేను ఒక హామీగా, నా సొంతంగా నేను ఒక హామీ ఇస్తున్నాను. ఎందుకంటే 10 రూపాయలు మనం డైలీ 10 రూపాయలు ఒక క్యాన్కు వాటర్ కొని తాగాలన్నా కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి. అట్లాంటి నిరుపేదలు కూడా ఉన్నారు. వారి పట్ల అంత పూర్తి అవగాహనతోటి నేను నా సొంత డబ్బులతోటి నా వార్డులో సెంటర్ పాయింట్ లో వాటర్ ప్లాంట్, నేను ఉచితంగా వాటర్ ప్లాంట్ ఇవ్వాలని నేను అది ఆలోచించుకున్నా, అది నిర్ణయం తీసుకున్నా. ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టి నా వార్డులో నిరుపేదలకు వాటర్ సమస్య లేకుండా, మంచినీటి సమస్య లేకుండా తీర్చుతా. 2, ఇప్పుడు ఈ పింఛన్ల సమస్య కూడా నేను అది గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి దాని మీద నేను ఒక ప్రశ్నించే హక్కుగా, గొంతుకగా నిలబడి వారి సమస్య పట్ల కూడా నేను క్లియర్ చేస్తా. 3, ఇండ్ల సమస్య కూడా క్లియర్ చేస్తా. ఇల్లు లేని నిరుపేదలకు కూడా సమస్య క్లియర్ చేస్తా. ఇది నేను మళ్ళా వార్డులో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఒకటి, రోడ్లు ఒకటి లేవు, వేసిన రోడ్లు పలిగిపోయినాయి. ఈ రోడ్ల సమస్య కూడా నేను ఈ వార్డులో నన్ను నిలబెట్టిన ఒట్టెజాన యాదవ్ గారికి ధన్యవాదాలు. ఈసారి కత్తెర గుర్తు మీద మన 24వ వార్డు ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తాలని కోరుకుంటూ, 24వ వార్డు ప్రజల సమస్యల పట్ల నేను పోరాడే వ్యక్తిని. అందరూ కత్తెర గుర్తు మీద ఓటేసి రేపు 11వ తారీఖు పోలింగ్ రోజు కత్తెర గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వార్డు ప్రజలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.